ఈ రోజైతే ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అనేది అసలుకి 60th ఫార్మేషన్ డే మనకి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ హైదరాబాద్ చాప్టర్ అనేది మనకైతే ఇక్కడ హైదరాబాద్లో చాలా ఘనంగా అయితే నిర్వహించడం జరుగుతుంది. అసలు ఈ సెలబ్రేషన్స్ ఏంటి, అసలుకి ఈ ప్రోగ్రామ్స్ ఎలా చేస్తున్నారు, ఈ 68కి రావడానికి పడ్డ కష్టాలు కానీ అసలుకి దీని గురించి ఇన్స్టిట్యూట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ మనకి పాస్ట్ చైర్పర్సన్ అయితే ఉన్నారు మనతో పాటు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. యా సార్. Thank you so much. I am J. Sonant. I am the past chairman of Hyderabad chapter of Cost Accountants. That was in 1992, 93, 94 in fact. మా చాప్టర్ గురించి చెప్పాలంటే ఇది హైదరాబాద్ బ్రాంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1959 అట్ కల్కట్టా అన్నమాట. ఇది మన చాప్టరు హైదరాబాద్లో 1964లో స్టార్ట్ చేశారు. ఇక్కడ చాలామంది కష్టపడి దీన్ని స్టార్ట్ చేశారు స్టూడెంట్స్ బెనిఫిట్ కోసం. దీని ఉద్దేశం ఏమిటి, ఈ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అంటే ఏమిటి అంటేను మన అందరికీ తెలుసు, మన స్కూళ్ళలో చదువుకున్న కాలేజీలో చదువుకున్న కాస్ట్ ప్రైస్ అని ఉంటుంది ప్రతి ప్రోడక్ట్ కూడాను. కాస్ట్ తక్కువగా ఉండాలి ప్రైస్ కంటే కూడాను, లేకపోతే ప్రాఫిట్ రాదు కదా. ఇది మనందరం చదువుకున్నాం స్కూళ్ళల్లో. కాబట్టి ఈ కాస్ట్ని మనం అకౌంట్ చేయాలి ప్రోడక్ట్స్లో, బిజినెస్లో. దానివల్ల ప్రాఫిట్ తెలుస్తుంది. కాస్ట్ సరిగ్గా తెలియకపోతే మీకు ప్రాఫిట్స్ ఎంత ఉందో కూడా మీకు తెలియదు. కాబట్టి దీని గురించి ఒక ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారనమాట, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ వాళ్ళు. అది మన హైదరాబాద్ బ్రాంచ్లో 1964 కల్లా మొదలుపెట్టారు. అప్పట్లో చాలా కష్టం. ఎలా అంటే మా చైర్మన్ నారాయణరావు గారు ఉండేవారు, తర్వాత శ్రీనివాసన్ ఉండేవారు. వాళ్ళందరూ కూడా ఇళ్లలో క్లాసులు నిర్వర్తించేవాళ్ళు అనమాట. మొట్టమొదట్లో మెథడిస్ట్ స్కూల్లో ఓరల్ క్లాసెస్ పెట్టారు ఈ కోర్సుకి. తర్వాత లిటిల్ ఫ్లవర్ స్కూల్కి వచ్చింది. కాలక్రమేణా ఏమైందంటే దాన్ని ఇట్ హెస్ స్ప్రెడ్ హ్యాస్ టేకిన్ నౌ 2 ప్రాపర్టీ 3 ప్రాపర్టీస్ ఆల్సో, బిల్డింగ్స్ కూడా ఎస్టాబ్లిష్ అయినాయి మాకు కూడాను. దీంట్లో చదువుకున్న తర్వాత ఈ కోర్సు కూడాను ముఖ్యంగా స్టూడెంట్స్ చాలామంది ఈ మధ్య చాలా కాలంలో చాలామంది అట్రాక్ట్ అయ్యారు. మేము చదువుకున్న రోజులు 1974 నేను బీకామ్ యాక్చువల్గా చెప్పాలంటే. ఈ 1974లో మాకు అసలు ఈ విషయం తెలియదు, ఈ కాస్టింగ్ ఉందనే విషయం కూడా తెలియదు. మా ఫాదర్ మాకు చెప్పారు దీనివల్ల మంచి ప్రాస్పెక్ట్స్ ఉంటాయని చెప్పారా మా ఆఫీస్ వాళ్ళు. మా ఫాదర్ రైల్వేలో పనిచేసేవాళ్ళు అండి. అందుకని నేను అట్రాక్ట్ అయ్యి, నాకు ఇంగ్లీష్ లిటరేచర్ అంతా ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడాను నేను దీనికి అట్రాక్ట్ అయ్యి వచ్చానమాట. అప్పట్లో మేము సీతాఫలం మండి ఏరియాలో ఉండేవాళ్ళం. లోకల్ తీసుకుని కాచిగూడ స్టేషన్కి వచ్చి నడిచి వచ్చి మెథడ్ స్కూల్లో ఓరల్ ట్యూషన్ తీసుకున్నాను. నేను ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యాను. క్రమేపీ ఆల్విన్ కంపెనీలో జాబ్ చేశాను నేను. ఈ కాస్టింగ్ ఇంటర్మీడియట్ ఉంటుంది, ఫైనల్ కోర్సెస్ ఉన్నాయి, 2 ఉంటాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామినేషన్స్ చార్ట్ అకౌంటెంట్స్ కానీ కాస్ట్ అకౌంటెంట్స్ కానీ కనీసం మొత్తం సగటున 50% పాస్ అవ్వాలి, 40% మినిమం ఉండాలి. ప్రతి ఒక్క దాంట్లో ఉంటే 50%నే పాస్ అవ్వగలతో డిక్లేర్ చేస్తారు. ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్ అప్పుడు 5 to 10%, 20% అంతవరకే రిజల్ట్స్ సక్సెస్ఫుల్గా ఉండేవన్నమాట. సక్సెస్ అయితే అది పాస్ పర్సంటేజ్. అటువంటి దాన్ని నిలదొక్కుని అవన్నీ కష్టపడి వచ్చిన తర్వాత చాలా కంపెనీస్ కూడాను దీన్ని గుర్తించి, నేను ఇందాక చెప్పాను కదా అసలు ఎందుకు ఏమిటి కాస్టింగ్ అంటే ఏమిటి, మీకు కాస్ట్ తెలియాలంటే లేదా ప్రాఫిట్ తెలియదు మీకు. ప్రతి ఒక్క ప్రోడక్ట్కి కాస్ట్ ఎంత పడుతుంది అనే దాన్ని సరిగ్గా చెప్పేవాళ్ళు ఎవరంటే కాస్ట్ అకౌంటెంట్స్ అనమాట. సో ప్రతి ఒక్క కంపెనీకి చాలా అత్యవసరం కావాల్సి ఉంటుంది. దీన్ని గుర్తించి ఇదే మరి ముఖ్యంగా మన మేనేజ్మెంట్ కంపెనీలో ఎక్కడైనా మేనేజ్మెంట్ అకౌంటింగ్ చేయాలంటే మేనేజ్మెంట్ ఏమిటి, నీ ప్రోడక్ట్లో ఎంత ప్రాఫిట్ ఉంది, కాస్ట్ ఉంది తెలిస్తే కదా చేయటం. దీన్ని ఏమన్నారంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ అని పేరు తర్వాత ఈ మధ్యకాలంలో మార్చారు. ముఖ్యంగా ఇది గవర్నమెంట్ ఒక చట్టం ద్వారా వచ్చింది 1959లో, ఎస్టాబ్లిష్ బై వర్చ్యూ ఆఫ్ ఏ స్టాచ్యూట్ అనమాట. ఇక్కడ పాస్ అయిన వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసేసి అన్ని చోట్ల కూడాను ఆఫీసర్స్ కింద మొట్టమొదటి లెవెల్లో, తర్వాత ప్రమోషన్ మీద డిప్యూటీ మేనేజర్స్ అయ్యి వెళ్ళారు. నా మటుకు నేను వచ్చేసరికి కూడాను నేను హైదరాబాద్ ఆల్మిల్ లిమిటెడ్లో అకౌంట్స్ ఆఫీసర్గా చేరాను. ఎప్పుడు 1979లో. తర్వాత ఐ బికేమ్ డిప్యూటీ మేనేజరు. తర్వాత ప్రైవేట్ సెక్టర్ ఎస్వైల్ ఫార్మసిటీకి రెడ్డి స్లాబ్స్కి వెళ్ళాను అనమాట, అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా వెళ్ళాను. తర్వాత ఇంకో ఇండస్ట్రీకి వచ్చాను మళ్ళీ. ఇప్పుడు బస్ బాడీస్ ఇవన్నీ అక్కడ ఆల్విల్లో చేసిన తర్వాత ఈసీఎల్లో జాయిన్ అయ్యాను డిప్యూటీ జనరల్ మేనేజర్గా. తర్వాత అడిషనల్ జనరల్ మేనేజరు, జీఎం జనరల్ మేనేజర్ అయ్యాను. సిఎఫ్ఓ కింద ఐ వాజ్ రిపోర్టింగ్ టు ద బోర్డ్ ఆల్సో. మీ అందరికీ తెలుసు ఈసీఎల్ పెద్ద కంపెనీ, 10 డివిజన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్కటి ఇప్పుడు 100 కోట్లు ఎంతో ఉంటుంది, 2000 కోట్ల కంపెనీ, అది ప్రాఫిట్స్లో ఉంది. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా వేరే వేరేగా ఉంటుంది. సో ప్రతి ఒక్క కాస్ట్ స్ట్రక్చరు వేరే వేరేగా ఉంటుంది. కాబట్టి దానికి ఎక్స్పర్టీస్ ఉండాలి. అటువంటిది ఎలా వాళ్ళ కాస్ట్ని కంప్యూట్ చేయాలి,
దానికి ఎటువంటి కాస్ట్ స్టాండర్డ్స్ ఉండాలి అనే విషయాన్ని బోధించేది మా సంస్థ ఈ హైదరాబాద్ చాప్టర్ ద్వారా చాలామంది స్టూడెంట్స్ని క్రియేట్ చేసాం మేము. నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా చేశాను. నేను 1990లో కూడా ఒక మ్యాగజైన్ సపరేట్గా దీనికోసం స్టార్ట్ కూడా చేసాం. దాని పేరు సర్క్యూట్. ఇప్పటికీ ఈరోజు కూడా వస్తుంది. 1992లో వేసింది కూడాను. 40 ఏళ్ల నుంచి కూడా వస్తుంది. దాంట్లో కూడా మంచి మంచి ఆర్టికల్స్ కానీ ఉపయోగపడేవన్నీ కానీ స్టూడెంట్స్కి కానీ అవన్నీ కూడా మేము ప్రచురిస్తూ ఉంటాం, ప్రింట్ చేస్తూ ఉంటాం. దానివల్ల మెంటారింగ్ చేస్తూ ఉంటాం స్టూడెంట్స్కి కూడాను. ఇదే కాకుండా ట్యాక్సేషన్ దాంట్లో జిఎస్టీ కానీ జనరల్ సేల్స్ ట్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటినీ కూడాను అనుసంధానించి ఈ ట్యాక్స్ వేయాలంటే కూడా ఒక దాని మీద దాని కాస్ట్ తెలియాలి, ప్రోడక్ట్ తెలియాలి కదా. పర్సంటేజ్ ఇంత 20% ట్యాక్స్ అంటాం అనుకోండి, మీకు దాని మీద ప్రైస్ ఒక దాని మీద వేయాలి కదా. తెలియాలంటే ఎలా తెలుస్తుంది మీకు? ఇక్కడ దాన్ని చెప్పేవాడు ఉండాలి. ఆ చెప్పేవాడు ఈ కాస్ట్ అకౌంటెంట్స్ కూడా ఉంటారు సార్. అలా అని జిఎస్టీ దాంట్లో, తర్వాత కంపెనీస్ మిగతా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో కానీ వీటిలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడాను కాస్ట్ అకౌంటెంట్స్ వాళ్ళ సబ్జెక్ట్ పరంగా సిలబస్ పరంగా అన్నింటిలో కూడా ముందుంటూ ఉంటారు. ఇటువంటి నాలెడ్జ్ అన్ని రంగాల్లో కూడా వాళ్ళు జాబ్స్ టేకప్ చేసుకోవచ్చు. కాస్ట్ అకౌంటెంట్స్ అన్నమాట. వాటిని సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ CMAs అంటారు. సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ అంటే సర్టిఫై ఎవరు చేస్తారు? పాస్ అయిన తర్వాత సర్టిఫై వచ్చేది. ఇది కాకుండా ఏమవుతుందంటే అసోసియేట్ మెంబర్ అని 3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే అసోసియేట్ మెంబర్ ఇస్తారు. తర్వాత 5 ఏళ్ళ తర్వాత మీకు ఫెలో మెంబర్ అవుతారు అనమాట. ఇది జరిగిన విషయం. దీన్నే తీసుకుని నేను అక్కడ రైజ్ అవుట్ అయింది. తర్వాత డైరెక్టర్ ఫైనాన్స్గా ప్రైవేట్ సెక్టర్లో కూడా వెళ్ళాను. 2015లో రిటైర్ అయ్యాను ECLలో నేను. తర్వాత డైరెక్టర్ ఫైనాన్స్ ఇంకో కంపెనీలో ప్రైవేట్ సెక్టర్ కంపెనీకి వెళ్ళాను. ఇది చాలామంది కూడా నేను అలా చెప్పడం ద్వారా, మెంటారింగ్ చేయడం ద్వారా వాళ్ళు ముందు నాకు ఇప్పటికెప్పుడు కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు, టచ్లో ఉంటారు. సో ఇది చాలా ఉపయోగం అండి అని చెప్తుంటారు. వాళ్ళు అంటారు, మీరు చెప్పడం ఏంటంటే అసలు ఉపయోగం కాస్ట్ తెలియకుండా ప్రాఫిట్ రాదు కదా. అది కరెక్ట్, మాకు చాలా ముఖ్యం. అది ఇప్పుడు చాలా ప్రపంచంలో నేను కూడా US CMA కూడా సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ ఉన్నారు. దాంట్లో కూడా నేను క్వాలిఫికేషన్ ఉంది నాకు. US CMA క్వాలిఫైడ్ ఆల్సో. సో ఇప్పుడు నేను చెప్పిన టాక్ ద్వారా చాలామంది ఇన్స్పైర్ అయ్యే స్టూడెంట్స్ కూడా తెలుసుకుని హైదరాబాద్ చాప్టర్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ అప్రోచ్ అయ్యి నెక్స్ట్ బ్యాచ్ తర్వాత బ్యాచ్లో తెలుసుకుని వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళ క్యారియర్ని కూడా బాగా క్యారియర్ ద్వారా ముందుకు వెళతారని నేను ఆశిస్తున్నాను. దీంతో నేను విరమిస్తున్నాను. నేను ఓకే సార్, అబౌట్ దీస్ సెలబ్రేషన్స్ కూడా కొంచెం చెప్పండి సార్. ఇది ఇందాక మీతో చెప్పిన 1964లో జాయిన్ అయ్యి ఇది స్టార్ట్ అయింది మనకి హైదరాబాద్ చాప్టర్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ది. దీని ఏమైందంటే ఇన్ని సంవత్సరాల తర్వాత 60 ఏళ్ళు అయింది కాబట్టి ఈ డైమండ్ జూబ్లీ సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. ఈ సమయంలో మా ఫ్రెంచ్ గవర్నర్ గారికి కూడా ముందర చెప్పాం. తర్వాత కలకత్తా నుంచి కూడా సెంట్రల్ కౌన్సిల్ ఉంటారు కదా, అడ్మినిస్ట్రేషన్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు, చేయడానికి చేశారు. దీనివల్ల ఏమిటంటే మేము చెప్పడం ఈ మెసేజ్ ఏమిటంటే ఈ గోల్డెన్ జూబ్లీ ద్వారా, ఈ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ద్వారా ఇంత గొప్పమైన సంస్థ మన హైదరాబాద్లో ఉన్నది. ముఖ్యంగాను దీని ద్వారా కొన్ని వేల మంది స్టూడెంట్స్ అభివృద్ధిలోకి వచ్చారు కరెక్ట్గా కూడాను. ఇటువంటి కీర్తి ప్రతిష్టల్ని ఈ సంపాదించింది కాబట్టి ఈ అకేషన్ని పురస్కరించుకుని మేము సెలబ్రేట్ చేసుకుని ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ మెసేజ్ అందరికీ వ్యాపకం చేయాలి, ప్రచారం చేయాలనే ఉద్దేశంతో దీన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం ముఖ్యంగా కూడాను. అది జరిగిన విషయం అన్నమాట.